లక్ష్మణ్ గారు పిలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వందల మంది క్రీడాకారులని 30 సంవత్సరాల నుంచి వెళ్ళి బతుకున్నంత వరకు పాల్గొనేటువంటి క్రీడాకారులతో ఈ క్రీడలు మొదలుపెట్టినాం. ఈరోజు 50 మంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులని ఇక్కడ ఈ ఆటల్లో పాల్గొనడం చేసినటువంటి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం పొన్నం ప్రభాకర్ గారు వచ్చిపోయినట్టున్నది. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న డాక్టర్ శ్రీధర్ ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి బొడిగా శోభ గారు, మా పెద్దలు లక్ష్మారెడ్డి గారు, డాక్టర్ రాజన్న, వరాల జ్యోతి, అందరికీ వేదిక పడినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా ఒక అవార్డు తీసుకున్న పెద్ద మనిషిని అడిగిన నేను, నీ వయసు ఎంత అని, మీ పేరేంది, మీ వయసు ఎంత అని అంటే ఆయన అన్నాడు, నా వయసుతో నీకేం సంబంధం, నాకు వయసు లేదు అని. అంటే 80 సంవత్సరాల పెద్ద ఆయన క్రీడల్లో పాల్గొంటే ఎంత యువకుల్లాగా ఉంటాడో ఆయన మాటలు బట్టి అర్థమవుతా ఉంది. ఈరోజు రకరకాల జీవన విధానంలో మార్పులు జరిగి చిన్న వయసులోనే షుగర్ పేషెంట్లుగా, చిన్న వయసులోనే కిడ్నీ పేషెంట్లుగా, చిన్న వయసులోనే క్యాన్సర్ పేషెంట్లుగా అనేక మంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మానవ సంపదకు కొదవలేదు నిజమే, కానీ ఇవాళ విద్యకు కూడా కొదవలేదు, కానీ ఆరోగ్యవంతంగా ఉండాలి, మనుషులంతా కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి మొట్టమొదటిసారిగా స్కూల్ నుంచి మొదలుపెట్టి పై స్థాయి వరకు క్రీడల ప్రోత్సాహం కోసం గతంలో 500 కోట్లు 400 కోట్లు కేటాయిస్తే 1000 కోట్ల రూపాయలు కేటాయించి క్రీడలు ప్రోత్సహిస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఖేలో ఇండియా కేవలం స్కూళ్ళల్లో కాలేజీల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఎవరి పార్లమెంటు పరిధిలో వాళ్ళు ఎంపీలుగా ఉన్నవాళ్ళు ఏ రంగాల్లో అవి స్థానికంగా ఉండేటువంటి ఆటలు కావచ్చు, ఇవాళ గుర్తింపు పొందిన ఆటలు కావచ్చు, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, ఇవి మాత్రమే కాకుండా ఊర్లల్లో ఆడుకునేటువంటి కబడ్డీ ఆటలు, ఊర్లల్లో ఆడుకునేటువంటి ఖోఖో ఆటలు, ఇలాంటి వాటిని కూడా ప్రోత్సహించాలి. పెద్ద సంఖ్యలో మీరు మెంబర్షిప్ నమోదు చేసుకోండి, ఆటల్లో పాల్గొనండి. ఇవాళ మనుషులకి కేవలం ఉద్యోగము, కుటుంబ బాధ్యత మాత్రమే కాదు, కొంత మానసిక ఉల్లాసం కూడా కావాలి అని చెప్పి ఏదైతే మోడీ గారు పిలిపించారో దాన్ని అనుసరించి దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది, ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000 నుంచి 1,00,000 మంది ఇవాళ నమోదు చేసుకొని ఖేలో ఇండియా ఇవాళ ఆ గొప్ప కార్యక్రమం కొనసాగుతూ ఉంది. నిన్ననే మోడీ గారు ఈ ఖేలో ఇండియా ఒక సమావేశ సందర్భంగా వారు చెప్పిండ్రు, గతంలో కామన్వెల్త్ గేమ్లలో కావచ్చు, ఏషియన్ గేమ్లలో కావచ్చు, ప్రపంచ క్రీడలలో వరల్డ్ స్పోర్ట్స్లో కావచ్చు, గొప్ప గణనీయమైన ప్రగతి సాధిస్తుంది భారత్. రాబోయే కాలంలో మరింత ప్రగతి సాధించాలి, ప్రపంచంతో పోటీ పడాలని చెప్పే సంకల్పం ఏతుందో తప్పకుండా అది అమలవుతుంది. ఇలా మోడీ గారు ఈ విషయం పట్ల దృష్టి పెట్టిందంటే ఆ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా వదిలిపెట్టినటువంటి భావన ప్రజల్లో ఉంది, కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇవాళ మా లక్ష్మారెడ్డి గారు, మా దేవేంద్ర రెడ్డి గారు కూడా ఆటలలో ఇవాళ మా లక్ష్మారెడ్డి గారు ఇవాళ కూడా ప్రతిరోజు
అది చలికాలం కానీ ఎండాకాలం కానీ వారి వారి వయసు ఎవరు గుర్తుపట్టరు. 81 ఇయర్స్, 81 సంవత్సరాలు. 81 సంవత్సరాల వయసులో కూడా నేను 40-50 సంవత్సరాల యువకుల్లాగా పనిచేస్తా, నేను క్రీడల్లో పాల్గొంటా అని చెప్పి, అంటే వారే ఆదర్శం మనకు. 30 సంవత్సరాల పైబడ్డ వాళ్లకు ఈ క్రీడలు నిర్వహిస్తున్నారంటే మనకు అర్థం కావాల్సింది, వాళ్ళు ఏ స్ఫూర్తినైతే మనకు అందించిందో ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకొని కేవలం సెల్ ఫోన్ల మీద జీవించడం కాకుండా, కంప్యూటర్ల మీద మాత్రమే జీవించడం కాకుండా, సాఫ్ట్వేర్ ఉద్యోగం మీద మాత్రమే జీవించడం కాకుండా, ఈ మానసిక ఉల్లాసం మాత్రమే కాకుండా మానవ సంబంధాల కనెక్టివిటీ కాబట్టి, ఆరోగ్యంగా ఉండేటువంటి ఆరోగ్యం లేకుండా అన్నీ వ్యర్థం కాబట్టి ఇవాళ లక్ష్మణ్, అదేవిధంగా మా దేవేందర్ రెడ్డి గారు, మా లక్ష్మారెడ్డి గారు, పెద్దలందరూ ప్రతి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. దేశంలో ఎక్కడైనా కూడా ఒకరు తన ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. వారికి ఓటర్ ప్రతి ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారు, ఇంటర్నేషనల్ కూడా పోతారు. హై స్కూల్ పక్కన